ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఒక సోదరి మనల్ని అడిగినటువంటి ప్రశ్న, అంటే అది అమ్మాయి పేరు చెప్పాలా వద్దు, అది కాంట్రవర్సీ అవుతుంది తెలియదు నాకు. సరే, అమ్మాయి సోదరి అంత ప్రేమగా అడిగింది కాబట్టి పేరు చెప్తూనే చెప్తాను నేను. ఆవిడ ఎస్కే ఫర్హానా వారు వివాహం చేసుకున్నారు, హిందువుని చేసుకున్నారు. వారు అమ్మవారి గుడిలో తాళి కట్టించుకున్నారు, మంచి కాపురం చేస్తున్నారు. ఇద్దరికి మంచి కాపురం ఉంది, ఇద్దరు చాలా బాగున్నారు, అలాగే ఉంటారు కూడా. అయితే ఆ సోదరికి గర్భం ధరించింది, అలాగే బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత పాపం అకస్మాత్తుగా బాబుకి అనారోగ్యం వల్ల అబ్బాయి కాలం చేశాడు. దానివల్ల అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటే ఆ దేవాలయ పూజారి గారు 16 వారాలు, అంటే అమ్మాయి కోరిక ఏమిటి, చనిపోయినట్టు అబ్బాయే పుట్టాలన్నట్టు. అంటే చనిపోయిన వాడు ఎలాగో పుట్టాడు, అంటే ఒక శరీరాన్ని వదిలిన ఆత్మ మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది, అది మనం నమ్మేటువంటి సిద్ధాంతం. కాబట్టి అదే బాబు పుట్టడం కన్నా అటువంటి వ్యక్తి లేదా అటువంటి ఆత్మని మళ్ళీ ఇంకొక ఈమె గర్భంలో ఉన్నటువంటి శరీరంలోకి ప్రవేశించి పుత్ర సంతానం కలగాలని మనం కూడా ఆశిద్దాం కూడా. అయితే అమ్మాయి ఆ బాబు పుట్టాలి నాకు, అంటే మళ్ళీ బాబే పుట్టాలన్నటువంటి సంకల్పం ఉందని ఆ గుళ్ళో పూజారి గారిని అడిగితే, పూజారి గారమ్మ మంచిదే, మీరు తప్పకుండా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో 16 మంగళవారాలు ప్రదక్షిణ చేయండి అని చెప్పారట. 16 మంగళవారాలు ప్రదక్షిణ చేయండి అని చెప్పారు. అది 1, 3 సంథింగ్ 9 ప్రదక్షిణ చెప్పి ఉంటారు ఆయన. మంచిదే, చాలా మంచిది. అమ్మవారి దేవాలయ ప్రదక్షిణ తప్పకుండా మంచి శుభ సంతానాన్ని కలిగిస్తుంది, అందులో అనుమానం అక్కర్లేదు. అలాగే ఆ తర్వాత ఆ ఫర్హానా గారికి పాపం సంవత్సరం తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిందట. అది కూడా మిస్క్యారేజ్ అయింది. చూడండి, సంతాన దోషం ఎంత ఇబ్బంది కలిగిస్తుందో, ఆ తల్లికి ఎంత మనోవేదన కలుగుతుందో. అయినా సరే పట్టు వదలకుండా నాకు పుత్ర సంతానం కావాల్సిందే, అంటే పుత్ర సంతానం అంటే కేవలం అబ్బాయి చనిపోయిన వాడే నాకు పుట్టాలనేటువంటి సంకల్పం అమ్మాయిది మంచి సంకల్పమే, తప్పకుండా నెరవేరుతుంది, అందులో సందేహం లేదు. అయితే మరి 16 మంగళవారాలు తిరగాలని చెప్పారు అమ్మవారి దేవాలయంలో. మరి మధ్యలో నాకు ఆటంకం వస్తుంది, అప్పుడు తిరగడానికి ఉండదు కదా, మరి అలాంటప్పుడు ఎలా లెక్కెట్టుకోవాలని అడిగారు. ఇది చాలామందికి ఉండే అనుమానం కాబట్టి ఈ యొక్క సమాధానాన్ని నేను మీకు దృశ్య మాధ్యం ద్వారా, అంటే వీడియో రూపంలో అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే తప్పకుండా 16 వారాలు తిరిగినప్పుడు నిజమే, ఆ 16 వారాలు రోజుకు 9 ప్రదక్షిణలు, అంటే వారానికి 9 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మనకి ఏదైతే ఆటంకం కలిగిందో, ఏదైతే వస్తువు నష్టపోయామో, ఏ వ్యక్తిని నష్టపోయామో, ఆ వ్యక్తి వలనో, ఆ వస్తువు వలనో, ఆ యొక్క శక్తి వలనో మనకు ఆనందము, మళ్ళీ శుభము జరిగే అవకాశం ఉంటుందనేది నిజం. మరి అంతటి శక్తికైనటువంటి మనకి అమ్మవారికి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదే, తప్పకుండా ఉంటుంది. మరి మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు, సరే అందరికీ పురుడు వస్తుంది, మైలు వస్తుంది, ఆ అమ్మాయిలకి నెలసరి వస్తుంది, మరి అప్పుడు లెక్క పెట్టుకోదా అంటే ఇది దీక్ష కాదుగా, ఇది 16 వారాల దీక్ష కాదు. కాబట్టి మధ్యలో ఏమైనా ఆటంకాలు వచ్చినా, సపోజ్ 1, 2, 3 వారాలు చేశారు, 3 మంగళవారం అయిన తర్వాత 4వ మంగళవారం నెలసరి ఆటంకం వచ్చింది. తర్వాత నెలసరి అయిపోయింది, వచ్చే వారం నెల లెక్కెట్టుకోవాలి. 1, 2, 3 అయిపోయింది కాబట్టి వచ్చే తర్వాత నెలసరి తర్వాత వచ్చే మంగళవారాన్ని 4వ మంగళవారం, అంటే 4వ వారంగా లెక్కెట్టుకోవచ్చు. మీకు అర్థమైంది ఇప్పుడు. అలాగే పురుడు మైలప్పుడు 10-12 రోజులు వదిలిపెట్టాలి, తప్పదు మనకి. ఆ 10-12 రోజుల్లో 1-2 వారాలు పోయినప్పుడు మిగిలినవి మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. జరిగిపోయినటువంటివి మధ్యలో ఆగిపోయినవి వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ అంటే 2వ కౌంట్, అంటే 3 వారాల తర్వాత మైల వస్తే 6వ వారం నుంచి మీకు శుద్ధి అయిపోతే 1, 2, 3 6వ వారంలో 4వది లెక్కెట్టుకోవాలి. కాబట్టి ఏదైతే మధ్యలో ఇబ్బంది వల్ల ఆగిపోయినటువంటి వారాల్ని కాకుండా మిగిలిన వారాల్ని కౌంటబుల్గా చేసుకుంటే తప్పకుండా మీ దీక్ష సంపూర్ణమవుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే కొంతమందికి ఆడవాళ్ళకి మొక్కులు కూడా ఇలాగే ఉంటాయి. నేను కరెక్ట్గా 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పుకుంటారు, ఈ 15 రోజులు నేను దీక్షలో ఉన్నానుకుంటారు. అలాంటప్పుడు మరి దీక్ష 11 రోజులు కొనసాగదు కదా, నెలసరి అడ్డం ఉంటుంది కదా, దీక్ష ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా జరిగినటువంటి దీక్ష రోజులు, నెలసరి ఉన్నటువంటి 4 రోజులు తీసేసి తదుపరి రోజును కౌంటబుల్గా చేసుకోవాలి. అప్పుడు మీకు దీక్ష సంపూర్ణమవుతుంది. మగవాళ్ళకి ఇందులో ఎక్స్క్యూజ్ లేదండోయ్. మగవాళ్ళు 11 రోజులు అంటే కంటిన్యూగా 11 రోజులు చేయాలి, ఎందుకంటే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదుగా. కాబట్టి 11 రోజులు దీక్షలు ఉండాల్సిందే, మీరు ఆ దీక్ష పాటించాల్సిందే. 11 రోజులు అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీక్షలు ఉండాలి. నువ్వు స్నానం ఆచరించి స్వామివారికి ఏదైతే మొక్కున్నావో, జపం చేస్తా అనుకున్నావో ఆ జపం చేయాల్సిందే, ఆ మొక్కు తీర్చుకోవాల్సిందే.
తలంటి స్నానం చేయాల్సిందే, నేల మీద పడుకోవాల్సిందే, ఒక పూట భోజనం చేయాల్సిందే. ఇలా ఏ దీక్ష అనుకుంటున్నామో ఆ దీక్షలు ఎక్కడున్నా సరే, హిమాలయాల్లో ఉండు, క్లబ్లో ఉండు, ఇంకా తప్పుగా అనుకోదు కానీ సానికొంపలో ఉండు. సానికొంప అంటే వేశ్యాగృహంలో ఉండు, నీ దీక్ష దీక్షనే. నువ్వు బ్రహ్మచర్య దీక్ష కింద ఏకభుక్తము, కింద నిలబడి పడుకోవడం, అదే మనకి దీక్ష అంటే అదే. ఏ అవస్థలో ఉన్నా సరే దీక్ష పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళకి భగవంతునికి అనుగ్రహం ఉంటుంది, అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ దీక్షను మనం తప్పకుండా ఫాలో అవ్వాలి, దీక్షని పరిపూర్ణం చేసుకోవాలి. అలాగే మన సోదరి ఫర్హానా గారికి కూడా తప్పకుండా పుత్ర సంతాన ప్రాప్తి, గతించినటువంటి ఏ అబ్బాయి ఆత్మ ఉందో ఈ గర్భంలో అటువంటి ఆత్మలో పుత్రుడు జన్మించి ఈ అమ్మాయికి శుభాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇలా మీరు 16 మంగళవారాలు తిరగండమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా తిరగాలంటే దీక్ష అనుకుంటే తిరగాల్సిందే, అందులో సందేహం లేదు. తిరిగితే మీకు శుభం కలుగుతుంది, అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట శుభయోగాలు ఉంటాయని తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.